ఏం చేశాడంటే వీటిని తీసుకెళ్లిపోయి ఈ తలకాయ ఒక దగ్గర, చెయ్యేమో ఒక దగ్గర, కాలేమో ఒక దగ్గర, వేళ్ళేమో ఒక దగ్గర పెడితే అభివృద్ధి అని చెప్పి ప్రజలను నమ్మించాడు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇది వికేంద్రీకరణ కాదు, ఇది వికేంద్రీకరణ అభివృద్ధి కాదు, అమరావతిని ధ్వంసం చెయ్యాలి. అమరావతి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసపుత్రిగా పేరు పడిపోయింది, లేదా ఆ ప్రాంతంలో ఆయన సామాజిక వర్గం బలంగా ఉంది. ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందితే, రాజధాని అభివృద్ధి చెందితే దాని యొక్క చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. కాబట్టి ఆ చరిత్ర రాకూడదని చెప్పేసనే ఈ 3 రాజధానులనే ఒక మాయా సిద్ధాంతాన్ని పెట్టి ఆయన నాటకం ఆడారు. నేను చెప్తున్నాను, ఈ రోజున కూటమి ప్రభుత్వం విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తుంది. అవును, దాన్ని అభివృద్ధి అందామా, అభివృద్ధి కాదా? మొన్న లోకేష్ గారు విశాఖపట్నంలో TCL కంపెనీ పెట్టి 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నారు. దాన్ని అభివృద్ధి అంటామా కాదా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. అమరావతి వాళ్ళకి నష్టమేం వాళ్ళకి ఏం లాభం లేదు కదా. గతంలో రాజశేఖర్ రెడ్డి గారే పోతిరెడ్డి ఫౌండ్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,000 క్యూసెక్ల నీటిని రాయలసీమకు అందించాడు. తద్వారా కృష్ణా డెల్టాకి నష్టం వచ్చినా 100 ఏళ్ల ఆయకట్టు 13,80,000 ఎకరాలకు సాగునీరు లేకపోయినా కృష్ణా రైతులుగా మేమేం చింతించలా, మేమేం బాధపడలా. అది రాయలసీమ మా రాష్ట్రం. ఈ రోజున పోలవరం పూర్తవుతుంది సార్. పోలవరం ద్వారా నీళ్లు అమరావతికేను, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకి రావు కదా. అవి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలు దానికి సంబంధించిన త్రాగునీరు విశాఖపట్నానికి, తద్వారా రాయలసీమకు త్రాగునీరు శ్రీశైలం నుంచి వస్తుంది. ఇది దీనిని అభివృద్ధి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందంటే రాజధానిని నరికేయటం ద్వారా, రాజధానిని చంపేయటం ద్వారా చేస్తుందని చెప్పి అన్నారు. కాబట్టి దీని పట్ల ఏంటంటే ఇప్పటికీ కూడా, ఇప్పుడు నిన్న మొన్న మనం మాట్లాడాం, ఇప్పటికి కూడా ఆకాశరామన్న ఉత్తరాలు, అజ్ఞాత ఉత్తరాలు ఎందుకు రాస్తున్నారు ప్రపంచ బ్యాంకులకి? అమరావతికి మీరు నిధులు ఇవ్వమాకండి, అమరావతి మునిగిపోతుంది, అమరావతి ఒరిగిపోతుంది. ఈ ప్రాంతీయ విధ్వంసాల నేపథ్యంలోనే రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. అసలు ప్రజల్లో కూడా అభివృద్ధి అంటే ఏమిటి, రాజధానిని చిందరవందర చేస్తే అభివృద్ధా, లేదా పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే అభివృద్ధా? ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి ఒక చక్కని గుణపాఠం ఉంది. ఏంటి గుణపాఠం? అన్ని ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాల కల్పన కోసం పరిశ్రమలు పెట్టాలి అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు పెడుతుంది. మీరు చాలా మంది చెప్పారు, ఇప్పుడు ఈ రోజున ఈ స్మార్ట్ సిటీ ఉంది. ఇప్పుడు వరవగల్లులో పెడుతున్నారు ఇండస్ట్రియల్ పార్కు 2,746 కోట్ల రూపాయలతో. ఈ వరవకల్లు ఎక్కడుంది? రాజధానిలో లేదు కదా, అమరావతిలో లేదు కదా. తర్వాత మీ BPCL వస్తుంది. రేపు జనవరి 8వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కొన్ని పరిశ్రమల శంకుస్థాపన కోసం వస్తున్నారు. 85,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంకల్పం చేస్తున్నారు. ఆ రాజధానిలో పెట్టడం లేదు కదా. రాజధానిలో పెట్టేది రాజధానిలో పెడతారు, విశాఖలో పెట్టేది విశాఖలో పెడతారు, లేదా రాయలసీమలో పెట్టేది రాయలసీమలో పెడతారు. దీనిని ఇలా కాకుండా కేవలం ఒక ప్రాంతం మీద, లేదంటే ఒక రాజధాని మీద, లేదా రాజధాని నిర్మాణకర్తగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయాలు చేయటం కోసమే అంతా మీరు 40,000 కోట్ల రూపాయలు అమరావతిలోనే పెడతారా? మేము పన్నులు కట్టాలా? మేము ఏమైపోవాలని చెప్పేసి ఎవరో విశాఖపట్నంలో రిటైర్డ్ IAS కలెక్టర్ శర్మంట ఇప్పుడే నిద్రలేశాడు ఆయన. మరి 5 ఏళ్ళు మరి ఆయన ఎక్కడ తొమ్ముకున్నాడో నాకైతే తెలియదు. మరి ఆ ప్రొఫెసర్ హరగోపాల్ మానవ హక్కుల వాది ఆయన. నిజంగా మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా ఏనాడు 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక ఏలుబడిలో ఏ మానవ హక్కులకు ఆయన కనిపించి ఉండవో, ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా నాకు తెలియదు. మొన్న రాయలసీమ వెళ్ళిపోయి అంతా అమరావతిలోనే పెడతామని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటంటే గతంలో కూడా ఏం చేశాడంటే ఆయన అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతిలో నేనే ఇల్లు కట్టుకుంటానని చెప్పి రోజా చేత చెప్పించాడు, జోగి రమేష్ చేత చెప్పించాడు, ఆ రోజున ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర చేత చెప్పించాడు. కానీ అమరావతి మీద ఆకాశంలో ఉత్తరాలు రాయించాడు. మన మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేత ఫిర్యాదులు చేపించాడు, కోర్టులో కేసులు వేపించాడు, ఒక విష ప్రచారం చేశాడు. తీరా ఏంటంటే అధికారంలోకి రాగానే అమరావతి గొంతు మీద కత్తి పెట్టాడు. ఇప్పటికీ కూడా ఆ 2 ప్రాంతాల ప్రజలు కూడా అమరావతి